కలిస్తేనే ఆనందం, నలుగురిలో కలిస్తేనే సంతోషం, నలుగురిలో దైవకంగా ఆ బిడ్డ కలుస్తూ ఉంటే అదొక సంతోషం అన్నమాట. ఆలోచించండి. అదే భార్యలు చనిపోయి భర్తలు ఉన్నారనుకోండి, కోడళ్ళు పెట్టాము అనే మాటకి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే సగం చచ్చిపోతారు. నా భార్య కాబట్టి నేను కూడా బాగాలేదండి, నన్ను ఎందుకు తీసుకోలేదు దేవుడు అని. చూడండి, తల్లిదండ్రులు సన్మానింపు నీవు దీర్ఘాయుష్మంతుడు అంటే ఆ ఆజ్ఞని లెక్కలేనితనం, పిల్లలు లెక్కలేనితనంగా చేస్తూ ఉన్నారు. లెక్క దేవుడికి అప్పచెప్పాలి. అక్కడ రాజు ఎవరో తెలుసా? సొలొమోను మహారాజు. తన తల్లికి తన సింహాసనం పక్కన సింహాసనం వేశాడు. ప్రసంగి, సామెతలు, పరమగీతాలు రచించిన గొప్ప వ్యక్తి, మహాజ్ఞాని ఆయన. అయితే చూసుకుంటే తర్వాత ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఏంటంటే నరహత్య చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం? లోకాసు సువార్త 23వ అధ్యాయము 25వ వచనము. లోకాసు సువార్త 23వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము యేసు ప్రభు వారు అక్కడ ఏ విధంగా మరణించబడ్డారు అంటే నరహత్య చేయబడ్డారు. నరహత్య చేయబడ్డారు. ఏ విధంగా చేయబడ్డారు అనేది చూసుకున్నట్లయితే లోకాసు సువార్త 22వ అధ్యాయము 67వ వచనము, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. నీవు క్రీస్తు అయితే చదువుమా. అందుకు ఆయన అక్కడ మీ అందరికీ తెలిసిన వాక్యాలేనమ్మా, నువ్వు యూదుల రాజు అయితే దిగిరా, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అక్కడ ఏ విధంగా పలుకుతున్నారు? నరహత్య అంటే నరము లేని నాలుగుతో ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. ఏ పాపం ఎరుగని ఆయన్ని సిలువ వేశారు. ఏ పాపం ఎరుగని నరహత్య చేశారు, నాలుగుతో హింసించారు. నీవు దేవుడు కదా దిగిరా, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకో, నీవు దేవుడు కదా అన్నప్పుడు ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. మరియమ్మ ఎంత బాధపడి ఉంటుంది. తన కళ్ళ ముందే తన కొడుకుని ముళ్ళ కిరీటం పెట్టి రక్తసిక్తమయ్యి మేకులు కొట్టి ఆయన చిటిసారగా ప్రాణ మీద సిలువకి కొట్టుతున్నప్పుడు ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. నరులు అప్పుడు అనుమానించవచ్చు ఆయన, ఇలాంటి వాళ్ళనా నేను స్వస్థపరిచింది, ఇలాంటి వాళ్ళనా నేను రక్షించింది, ఇలాంటి వాళ్ళ కోసమా నేను ప్రాణం పెట్టింది అనుకొని ఉంటాడు కదా. నిజమే కదా. దేవుడు నరహత్య చేయబడ్డాడు. లోకానుసారంగా చూసుకుంటే, మన లోకానుసారంగా చూసుకుంటే అగ్ని నాలుక అగ్ని వంటిదంట. అగ్ని వంటిది. నరహత్య చేయవద్దు అంటే కొంతమంది అసలు మాటలతో చంపేస్తారు మనుషుల్ని. అసలు ఆ మాటలు ఎలా ఉంది అంటే చచ్చిపోయేదాకా మర్చిపోరు. ఒక్కొక్క మాట మాట్లాడితే ఇంకా వాళ్ళ లైఫ్లో మర్చిపోలేరు. వాళ్ళని చూసినప్పుడల్లా అదే మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడైతే పరమ తండ్రి ప్రాణం పెట్టాడు, నరహత్య చేయబడ్డాడు. బైబిల్లో ఇంకో తండ్రిని చూపిస్తాము. ఇంకో తండ్రి న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు. తన బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయమున లేచి దేవునికి ఒక్కొక్కరి చొప్పున బలి అర్పిస్తూ ఉంటాడు. ఆ తండ్రి ఎవరన్నా? యోబు గారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. వారి నిండు దినములు పూర్తి కాగా చదువు దేవుని దూషించునేమో అని ఈ తండ్రి, ఆ పరమ తండ్రి అయితే నరహత్య చేయబడ్డారు. ఈ తండ్రి లోకానుసారంగా తన బిడ్డలు భాగం చేస్తారేమో అని అరుణోదయమున లేచి తన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు. ఈ లోకానుసారంగా తండ్రులు తమ బిడ్డల కోసం ప్రార్థించే వాళ్ళు కరువైపోయారు. బిడ్డలే తండ్రుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా తండ్రిని వార్చు దేవా, మా నాన్న నడిపించు దేవా, మా నాన్న నడిపించాను. బిడ్డలే తండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నారు. తండ్రి స్థానంలో ఉన్నవారు తండ్రిగా నీ బాధ్యత ఏంటి? తండ్రిగా నీ ప్రవర్తన ఏంటి? తండ్రిగా
వ్యభిచారం. భర్తతో చేస్తే సంసారం, ఇంకా వేరే వాళ్ళతో చేస్తే వ్యభిచారం. భార్యతో చేస్తే కాపురం, లేకపోతే వేరే వాళ్ళతో చేస్తే వ్యభిచారం. దేవుడు చూడట్లేదు అనుకొని విచ్చలవిడిగా చేసే వాళ్ళకి దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నేను పైన నుంచి చూస్తున్నాను అంటున్నాడు. వాళ్ళకి తెలియజేస్తూ ఉంటున్నాడు. వ్యభిచారము గురించి చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఒక స్త్రీ అంటది, అయ్యా ఈ నీళ్లు తాగడానికి నాకు తెలిపయ్యా అంటే, నీ భర్తను తీసుకురావమ్మా అంటాడు. నాకు భర్త లేదయ్యా అంటే, నీకు 5 ఉన్నారమ్మా భర్తలు అంటాడు. నీకు 5 ఉన్నారు భర్తలు అంటే ఆవిడ నిజం ఒప్పుకుంది కదా, ఆవిడ నిజం ఒప్పుకుంది. నీ భర్తను తీసుకురా అంటే నిజం ఒప్పుకుంది, పాపాన్ని ఒప్పుకుంది, కప్పుకోలేదు పాపాన్ని ఒప్పుకుంది. కప్పుకోకుండా ఒప్పుకుంది కాబట్టి ఆమె అనేకులకు సాక్షిగా నిలబడింది. పాపాన్ని కప్పుకోలేదు, అన్న ఒప్పుకుంది. తర్వాత వచనం చూసుకుంటే దొంగిలించకూడదు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము. 2వ రాజుల గ్రంథము 5వ వచనము 22లో మీ అందరికీ తెలిసినయే యెహజీ గారి గురించి. దైవజనుడి దగ్గరికి స్వస్థత కోసం వస్తే స్వస్థత పడ్డాము, నేను ఇచ్చే గిఫ్ట్ తీసుకోమంటే ఏం చేస్తారంటే వెనకాల పరిగెత్తుకుంటూ పోయి ఆ గిఫ్ట్ అని ఇవ్వమన్నాడు, నాకు దేని సేవకుడు అన్నప్పుడు తీసుకొని వెళ్తాడు. ఏం సంపాదిస్తున్నాడు యెహజీ? అక్కడ కుష్ఠుని సంపాదించుకున్నాడు. జాగ్రత్త దొంగిలించడంలో. లోకానుసారం బైబిల్ సారంగా చూపించాక లోకానుసారంగా చెప్పాలి కదా. నేను లోకానుసారంగా మనందరం దొంగలమే, మనందరము దొంగలమే. దొంగలమని ఎందుకు అన్నాను అంటే 20 నాకు సహా ఇక్కడ నిల్చుంటే నేను కూడా పరీక్షించుకోవాలి. మీకు చెప్తున్నప్పుడు నన్ను నేను కూడా పరిశీలించుకోవాలి. 24 గంటలు దేవుడు మనకిస్తే దేవుడు సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాము. దశమ భాగాలు 50,000 తీసుకునే వాళ్ళకి దశమ భాగం అంట 5,000. అయితే దశమ భాగం అందిస్తున్నాము. నేను ఇవ్వట్లేదు. నేను ఇవ్వడానికి ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ సారి దేవుడా డబ్బా అనేది అంశం ఇచ్చారు నాకు అయ్యారు. నన్ను నేను సరి చేసుకున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి కూడా దేవుడి వైపే చూడాలి అని సరి చేసుకున్నాను. తర్వాత వేషధారణ ఇచ్చారు. వేషధారణ నన్ను నేను సరి చేసుకున్నాను, ఇచ్చాను. ఇప్పుడు నన్ను నేను సరి చేసుకుంటున్నాను. దేవుడి సమయాన్ని దొంగిలిస్తున్నాను, దేవుడి దశభాగాన్ని దొంగిలిస్తున్నాను. అంతేకాదు సభ్యత్వం కూడా దొంగిలిస్తున్నాను. ఒక పూట చికెన్ తెచ్చుకుంటే అవుతుంది 100 రూపాయలు సభ్యత్వం. ఆ సభ్యత్వం కట్టకుండా కూడా దొంగిలిస్తున్నాను. ఎంత ఘోరం అసలు! 100 రూపాయలు కూడా లేవా ఈ రోజుల్లో? సభ్యత్వం ఎందుకు కట్టాను? సంఘం మనకు అండగా ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు బాక్స్ చేస్తారు, చనిపోయిన వ్యక్తులకి భోజనాలు పెడతారు. ఇవన్నీ సర్వీస్ చేస్తున్నప్పుడు సభ్యత్వం కట్టడానికి మనం దొంగిలిస్తున్నామా లేదా? నేను అనేది కరెక్టేనా కాదా? మనం దొంగలమా కాదా? మనల్ని మనం పరిశీలన చేస్తాం. ఇంకోటి చూసుకున్నట్లయితే అబద్ధం మారకూడదు. అబద్ధం మారకూడదు. ఒక భర్త అంట బైబిల్ ఉన్నాయనమ్మా. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనము. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం. ఒక భర్త పొలం అమ్మి భార్యను చూసి, ఇదిగో ఇంత పొలంలో ఎంత తీసుకొని రాసుకున్నాము, ఇంతే అమ్మానని చెప్పు అని చెప్పి పేదల గారికి ఇంతే అమ్మానని చెప్తారు. అయితే ఆ భార్య ఏమనుంటుంది చెప్పండి? భర్త మాటకు ఏకీభవిస్తుందా? ఏకీభవించదా? ఏకీభవిస్తుంది. ఏకీభవించకుండా కనుక ఆమె కనుక అయ్యా దేవుడు సొమ్ము ఎందుకు మనం దాచుకోవడము, దేవుడు ఇస్తాడులే అయ్యా దేవుడికి ఇచ్చేద్దాం అని ఉంటే కనుక ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆవిడ చనిపోకుండా మరణించకుండా జీవించేదేమో. అయితే అక్కడ భర్త చెప్పిన మాటకి ఆవిడ కూడా తలూపింది. పొలాన్ని ఇంతకే అమ్మారా అని పేతురు అడిగినప్పుడు అననీయ అంటున్నాడు, ఇంతకే అమ్మాము అంటే, అననీయ నువ్వు ఎందుకయ్యా శోధిస్తున్నావు, దేవుని ఆత్మను కూడా శోధిస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ప్రాణం కోల్పోతారు. అననీయ ప్రాణాన్ని కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన తీసుకెళ్తారు, మధ్య చేయడానికి తీసుకెళ్తారు. ఈ విషయం తెలియక భార్య వస్తుంది. భార్య ఇంచుమించు 3 గంటలప్పుడు వచ్చి అడిగినప్పుడే ఇంతకే అమ్మామయ్యా పొలాన్ని అంటారు. ఇంతకే అమ్మామయ్యా పొలాన్ని అంటే అబద్ధమని అంటే ఆవిడ కూడా చనిపోదు. అదే కనుక ఆవిడ పిచ్చోడా దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి,
భర్తతో ఏకీభవించింది. ఇద్దరు ఏమయ్యారు? మట్టి పాలయ్యారు. ఇంకొక ఆయన చూసుకుంటే మీ అందరికీ తెలిసిన ఆయనే, తెలిసిన వ్యక్తే భార్య మాటలు విని ఏదైనా మన నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. భార్య మాటలు విన్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడు? భర్త మాటలు విని భార్య భర్తలు ఇద్దరు ప్రాణాన్ని కోల్పోయారు. ఎందుకంటే యాగ శరీరం కదా. ఆదికాండము 3వ అధ్యాయము చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము చూసుకున్నట్లయితే అక్కడ 3:12 అమ్మ. ఆదికాండము 3వ అధ్యాయంలో అయ్యా ఆదమ్మ ఎక్కడున్నావు నువ్వు అంటే నేను దాంట్లో ఉన్నానయ్యా. ఎందుకు దాక్కున్నావు అయ్యా నువ్వు అంటే నువ్వు సాటి అయిన సహకారాన్ని ఇచ్చావు కదా, ఆ సాటి అయిన సహకారమే పండు తినమంది నేను తిన్నాను. భార్య మాటలు విని బెదిరిగా చెప్పే వాళ్ళు ఎంతమంది? నీ భార్య ఎంత తినవద్దని వాళ్ళు తింటావా? నీ భార్య వెళ్ళొద్దు అంటే మంత్రానికి వెళ్తావా? నువ్వు భార్య ఆపేసుకొని వాడుకుంటావా? చాలా మంది భార్యలు ఈరోజు నువ్వు వెళ్ళొద్దు నేనాను, చాలా మంది భర్తలు నువ్వు వెళ్ళొద్దు నేనాను, ఇదే తమ్ములో ఉంటూ ఉంటారు. భర్త మాటలు విని భార్య అక్కడ ప్రాణాన్ని కోల్పోయింది. ఇక్కడ భార్య మాటలు విని భర్త భార్య ఇద్దరు వేరే లోకంలో నుంచే వెళ్ళగొట్టబడ్డారు. మనం ఎవరి మాటలు వింటున్నాం? మనం ఎవరు మాటలు వింటున్నాం అంటే ఎవరు చెప్పినా వింటాం కదా. మన మందిరం గురించి చెప్పుకోవాలంటే అందరూ అసలు ఎంత ఆసక్తిగా వింటా ఉంటారో, అసలు వేరే వాళ్ళ మందిరాల గురించి చెప్తే ఎంత ఆసక్తిగా వింటారో అంత అసలు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. వేరే వాళ్ళ గురించి మన గురించి చెప్పడానికి ఉత్సాహం రాదు. తర్వాత చూసుకున్నట్లయితే నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యను అక్కడ చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. 2వ సమూయేలు గ్రంథము అమ్మ 2వ సమూయేలు 11:2. వసంత కాలమున దావీదు మిద్ది మీదకి ఎక్కాడంట. అమ్మ వదిలే చదవదులే, టైం అయిపోతుంది. ఆ వసంత కాలమున దావీదు వెళ్ళి మిద్ది మీదకి ఎక్కి చూసినప్పుడు ఉరియా భార్య ఎవరమ్మా? వేరొకని భార్యని ఏమి చేశాడు? ఏం చేశాడు? మీ అందరికీ తెలిసింది, నేను చెప్పను. ఏం చేశాడు? వేరొక భార్య, నీ భార్య నైటీ వేసుకొని పొద్దున పగలంతా ఎగిసి మీ పిల్లలకి శాఖరీ చేసి నీ పిల్లలకి వండి మార్చి వెళ్ళి డ్యూటీకి వెళ్ళే వాళ్ళైతే డ్యూటీకి వెళ్తే ఎవరో దాని పడే వాళ్ళని చూసి మోహిస్తారా? లేకపోతే ఎవరో దాని పడే వాళ్ళని చూసి మోహిస్తారా? ఇంట్లో ఆజ్ఞలకి లోబడి ఉండాలి. చూడండి, నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు. తర్వాత చూసుకుంటే ప్రతి ఇంట్లో ఎద్దు ఉంది, గాడిద ఉంది. ఆ రోజుల్లో మార్పులు ఏ విధంగా ఎవరిని వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి నీ పొరుగు వాని ఎద్దునైనాను గాడిదనైనా అన్నాడు దేవుడు. ఇప్పుడు వ్యవసాయం మనం చేయట్లేదు, సొసైటీ మారింది కాబట్టి ప్రతి ఇంట్లో ఎద్దు ఉంది. ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ప్రతి ఇంట్లో ఎద్దు ఉంది. యాక్టివా ఉంది, డియా ఉంది, బుల్లెట్ ఉంది, వాహనాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎద్దుతో సమానం. నువ్వు ఈ డియా కొనుక్కున్నావనుకో, బుల్లెట్ చూసిన ఎందుకు ఆశిస్తావు? నీ డియోనే నువ్వు అంచుకోవచ్చు కదా. దేవా నాకు టీవీఎస్ ఇచ్చావు చాలు ప్రభు అనుకుంటే సంతోషంగా ఉంటుంది జీవితం. నీకు బుల్లెట్ కావాలి అనుకుంటే ఆ లక్ష్యం నీకు ఎక్కడి నుంచి వస్తాయి? వాటివన్నీ మీకు ఎందుకు ఆశించడం? అదే గాడిద ఏంటో తెలుసా? గాడిద వాషింగ్ మిషన్ బరువు బాగా మోసేది వరకు గాడిద. అంటే నేను లోకానుసారంగా చెప్తున్నాను, బైబుల్సారంగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు మళ్ళీ ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాడిద అంటే ఇదంటే అని చెప్పకండి. నేను లోకానుసారంగా చెప్తున్నాను, దైవికంగా చెప్తున్నాను. అవునా కదా? గాడిద పాత పట్లు వేసినప్పుడు చేస్తుంది, ముద్దులు పట్లు వేసినప్పుడు చేస్తుంది, పిండి వస్తుంది, గాడి చేస్తుంది, డ్రై చేసి ఇచ్చేస్తుంది. గాడిలాగా చేస్తుంది, చేర్చుకున్నాం. వేరే వాళ్ళ వస్తువుల మీద వ్యామోహం పట్టండి. సరే, చూసుకున్నట్లయితే లేఖనాల్లో చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు వరకు నేను చెప్పిన వాళ్ళలో పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది? పాపాన్ని కప్పుకున్న వాళ్ళు ఎంతమంది? పాపాన్ని ఒప్పుకుంది వ్యభిచారం చేసిన స్త్రీ, పాపాన్ని కప్పుకుంది అననీయ సప్పిరా, పాపాన్ని కప్పుకుంది ఆదాము అవ్వ. పాపాన్ని ఒప్పుకుంటే మనకే జరుగుతుంది. పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళలో యాకోబు గారు కూడా ఉన్నారు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. రాత్రంతా పెంకుల
బ్రతిమలాడి అయ్యా నేను పాపం చేశాను నన్ను క్షమించు క్షమించు అంటే అప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడతారు. చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుంటే మెనే మెనే తెకై ఉపాసిన్ అంటాడు. రాస్తున్నాడు శాసనం, దేవుడు శాసనాన్ని రాస్తూ ఉన్నాడు, తన చేతితో రాస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తున్నాడు. రాసిన శాసనం దేవుని చేతిలో కూలిపోదువో మరి తేలిపోదువో. నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు రాసి పెట్టుకొని ఒక్కొక్క ఆజ్ఞ, ఇప్పుడు 10 ఆజ్ఞలు చెప్పాను కదా, ఒక్కొక్క ఆజ్ఞ వేసినప్పుడు తేలిపోతూ ఉంటావు. నువ్వే తేలిపోయినప్పుడు అప్పుడు దేవుడు నిన్నేమంటాడంటే భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఒక ట్రైన్ రెడీగా ఉంది. నువ్వు ఆల్మన్స్ పొందావా? ఆ ట్రైన్కి గాలిగా ఎవరుంటారు అంటే టీసీలు, ఎవరుంటారు అంటే దోతలు ఉంటారు. ఎక్కడెవరు నీకు మారు మనసు అనే టికెట్ లేకపోతే ఎక్కడెవరు? నీకు మారు మనసు ఉండాలి, దాని తర్వాత ప్రవర్తన ఉండాలి. అప్పుడైతే నేను మారు మనసు అనే టికెట్కి బండి ఎక్కుతావు. నీ బండి ఎక్కాలి అంటే నువ్వు సిద్ధపాటు కావాలంటే రక్షణ ఉండాలంటే నువ్వు మేలుకొని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని కనుక కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడి మందిరంలో నువ్వు దీర్ఘాయుషంగా ఉంటావు. దేవుడి మందిరంతో దేవుడితో నడుస్తూ ఉంటావు. ఆయన సిలువ వైపు చూడాలి. ఆయన సిలువ మార్గము చాలా విలువైనది అనమాట. ఆ విలువైనది మన మార్గాన్ని తెలుసుకుంటే దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. లాస్ట్ గా చూసుకుంటే ఈ జనాలందరూ ప్రతి ఒక్కటి కూడా ఈ 10 ఆజ్ఞలు పాటించట్లేదు. 10 ఆజ్ఞలు పాటించట్లేదని యేసు ప్రభువు వారు 2 ఆజ్ఞలుగా కుదించారు. అమ్మ ఈ 10 ఆజ్ఞలు పాటించలేకపోతున్నాం